నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. లియో న్యూస్ ప్రేక్షకులందరికీ 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో స్ఫూర్తిదాయకమైన రోజు. రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు ఆమోదించిన రోజు. 75 సంవత్సరాల క్రితం ఈరోజు రాజ్యాంగం ఆమోదం పొందింది అని అంటుంటారు. అయితే ఇదే రాజ్యాంగాన్ని ఎంతోమంది ప్రముఖులు ప్రపంచ దేశాలను ఆధునీకరించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మరి రాజ్యాంగం ఎలాంటిదైనా కూడా దాన్ని అమలుపరిచే వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం రాజ్యాంగ వ్యతిరేక ఉల్లంఘన పాలన. మరి దాని నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విముక్తి లభించింది. మరి ఈసారి 75వ రాజ్యాంగ దినోత్సవంకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్ల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘన ఏ విధంగా జరిగింది అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. సో ఓటు హక్కు ద్వారా సరైన వ్యక్తిని ఎన్నుకోవటం ఇదంతా రాజ్యాంగంలో కల్పించిన హక్కుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ గతంలో మనం చూసాం మోసపూరిత హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ ఉల్లంఘన చేసి అలాంటి పరిపాలన చేశాడు అని చెప్పి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి రాజ్యాంగ ఉల్లంఘన ఇప్పుడు జరుగుతుంది, అలాగే ఓటు హక్కు గురించి కూడా అంటే ఈవీఎంల గురించి కూడా ఈరోజు ఆయన మాట్లాడటం అయితే జరిగింది. సో ఓవరాల్గా మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన, అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీ వ్యాఖ్యలు? మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగా రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసే వ్యక్తి ఉంటే ఈ రాజ్యాంగం మంచి ఫలితాన్ని ఇస్తుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట అది. రాజ్యాంగం అమలు చేయాలి అంటే దాని మీద మనకి చిత్తశుద్ధి ఉండాలి, దాన్ని మనం నమ్మాలి, వ్యవస్థల్ని గౌరవించాలి. మన రాజ్యాంగంలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు అంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పాలనని తీసుకుంటే మనకి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి. అంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఉన్నంత మాత్రాన నీ ఇష్ట ప్రకారం చేయటానికి వీల్లేదు. రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి. అసలు ఇంత గొప్ప సిద్ధాంతం నీకు ప్రపంచంలో ఏ డెమోక్రటిక్ కంట్రీ, నియంత కంట్రీలు తీసి పక్కన పెట్టండి, ఏ డెమోక్రటిక్ కంట్రీలో అయినా ఇంత చాలా స్పష్టంగా ఉంటుందా? ఎక్కడ ఉండదు నాకు తెలిసి. నీకు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే 151 స్థానాలు నాకు వచ్చినాయి, అపోజిషన్కి 23 కూడా రాలేదు, నాకు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలు రాసిచ్చారు అనుకున్నాడు. విచ్ ఈజ్ రాంగ్, బేసిక్గా రాంగ్ అది. మీకు అదేవిధంగా చరిత్రలో చాలామంది ఇదే విధంగా అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మీకు ఓంప్రకాష్ చౌతాలా అని హర్యానాకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. అతను అసెంబ్లీకి ఎలక్ట్ కాకుండానే సీఎం అయ్యాడు. ఎలక్ట్ కావాలి, మొత్తం అసలు అన్ని రకాల వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి ప్రజల్ని కూడా ఓటు లేకుండా చేసి గెలవాలని చూశాడు. మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం చాలా అసలు ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసేసాడు. అయినా గెలవలేకపోయాడు. అప్పుడు ఓంప్రకాష్ చౌతాలాని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పుకునేవాళ్ళు అందరూ. కానీ ఆ ఓంప్రకాష్ చౌతాలాని చాలామంది మర్చిపోయి ఉంటారు. ఆ లోటుని జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు. అన్ని రకాల అరాచకాలు, ఏ రకమైన అరాచకమైనా సరే మనం చేసి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. అతను ముఖ్యమంత్రి కొడుకే, ఇతను ముఖ్యమంత్రి కొడుకే. ఆయన దేవీలాల్ కొడుకు, ఈయన రాజశేఖర రెడ్డి. అతను అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళాడు చౌతాలా. ఇతను అవినీతి కేసుల్లో 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు.
ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, నువ్వు అరాచకాలు చేస్తే ఈ దేశంలో నువ్వు మళ్ళీ ఎలక్ట్ కాలేవు. నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రైమ్ మినిస్టర్ ఏదైనా సరే అరాచకాలు చేస్తే కాలేవు. అది అసలు బేసిక్గా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. అంటే మనందరికీ అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రాజ్యాంగ హక్కుల్ని ఎలా ఉల్లంఘించాడు, మొత్తం ప్రజలందరూ నాకు ఓటేశారు కాబట్టి నేనే ముఖ్యమంత్రి, నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి, ఇక్కడ లేటెస్ట్గా ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల గురించి తీసుకుంటే, సోలార్ పవర్ అగ్రిమెంట్లు ఈ రాష్ట్ర ప్రజలు నాకు మ్యాండేట్ ఇచ్చేశారు, అందుకని రాష్ట్ర ప్రజల్ని నేను తాకట్టు పెడతాను అని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని ఒక 1750 కోట్ల రూపాయల ఓ ఏక మొత్తంలో లంచం తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేటెస్ట్ చెప్తున్నది. అంటే ఇటువంటి పనులు చేస్తే రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టే అధికారం నీకు లేదు. నీకు అసలు అటువంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. కానీ రాజకీయం అంటే ప్రజలని కలుపుకొని వెళ్ళటం అనే అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి ప్రజలని తాకట్టు పెట్టి ముందరికి వెళ్దామని ప్రయత్నం చేశాడు. అంటే ఈ పవిత్రమైన రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గురించే చెప్పుకుంటున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ధన్యజీవో మనందరికీ. ఎందుకంటే ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత, ఒక గీత ఉంది, ఒక ఆయన గీత గీసి ఈ గీతని చెరపకుండా చిన్నది చేయటం ఎట్లా అని అడిగేట. ఎవరో మంచి తెలుగులో ఆయన వచ్చి ఆ గీత పక్కన పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత అయిపోయింది. అట్లాగే రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి మొత్తం అంటే ఏం చేసి దాదాపుగా 30-40 సంవత్సరాల పాటు అసమ్మతి రాజకీయాలు నడిపి ముఠాలని కూడగట్టి సీఎం కాలేక చతికిలబడిపోయి ఆ తర్వాత సోనియా గాంధీ దయ వల్ల ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అటువంటి రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చి మొత్తం రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడబెట్టుకొని వచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఆ తండ్రిని చిన్నవాడిని చేసేద్దాము అని చెప్పి జెండాలో నుంచి పార్టీ లోగోలో నుంచి కూడా తండ్రి ఫోటోని తీసేసిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని మనం మొన్న నాకు తెలిసి మనమే దీపావళి రోజు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుకున్నాం, దసరా రోజు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుకున్నాం. అట్లాగే ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితుల్లో మనం ఉన్నాం. రైట్ సార్. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన నాటి రోజుల నుంచి బయటపడ్డామని చెప్పి స్వేచ్ఛగా ఫీల్ అవుతుంటే ఇప్పుడే ఆయన మీడియా ముందుకు వచ్చేసి ప్రజాస్వామ్యం అంటే గొప్పగా కనిపించడం కాదు, బాధ్యతాయుతంగా ఉండాలి, ఏదేదో మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ప్రాథమిక హక్కైన వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పి ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు సత్యమూర్తి గారు ఒక మాట అన్నారు, ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మనం తెలుసుకోవాల్సి వచ్చిందంటే, అంటే ఇప్పుడు రావణాసురుడి యొక్క రాక్షసత్వం మాట్లాడితేనే రాముడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితేనే మన రాజ్యాంగం ఎంత గొప్పదో తెలుస్తుంది. మన ఓటు హక్కు యొక్క శక్తి, పవర్ ఎలాంటిదో తెలుస్తుంది. అంటే ఒక గొప్ప ఆయుధాన్ని మనకి ఈ రాజ్యాంగం ఇచ్చింది. ఏంటది? ఓటు హక్కు అన్నమాట. ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారానే మనం మనకు కావాల్సినటువంటి నాయకుడిని ఎన్నుకుంటాం. ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని సమర్థంగా అమలు చేస్తారో ఇవాళ అతన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు చంద్రబాబు నాయుడిని. ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా నిలబెడతారో సమున్నతంగా ఆయన్ని ప్రధాని చేసుకున్నారు. ఎవరిని? నరేంద్ర మోడీని. ఆ ఓటు హక్కు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రిగా తగడు అని ఒక తీర్పుని ఇచ్చిందనమాట. అంటే భారత రాజ్యాంగం
ఎంత గొప్పదో ఫస్ట్ లైన్లోనే చెప్పారు సత్యమూర్తి గారు. ఏంటి, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవాడు మంచోడు అవ్వాలి, అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అమలు చేసేవాడు చెడ్డోడైతే చెడు ఫలితాలు నువ్వు అనుభవించావు 5 ఏళ్ళు. ఏది, నీకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే గొంతుని తొక్కేశారు. నీకు జర్నలిస్టుల పైన ఉక్కుపాదం, జర్నలిస్టుల పైన కేసులు, హత్యలు. ఏది, అసలు నీకు ఏ విధంగా మనం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అటు ప్రతిపక్షాలను అణిచేశారు, ప్రజా సంఘాలను అణిచేశారు, అటు ఉపాధ్యాయుల్ని జైళ్ళల్లో వేశారు, టీచర్లను తీసుకెళ్ళి బ్రాందీ షాపుల ముందు క్యూ లైన్లలో నుంచోబెట్టాడు. అంటే వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని న్యాయమూర్తుల్ని దూషించారు, జడ్జీలను దూషించారు. 3 రాజధానుల బిల్లు వాళ్ళు తిరగొట్టారు. అది తప్పుడు బిల్లు, మీరు రాజధాని ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని, నువ్వు 3 ముక్కలు చేయడానికి వీల్లేదని జడ్జీలు అంటే, ఆ జడ్జీల మీద సోషల్ సైకోలు నీకు పచ్చి బూతులతో తిట్లు అన్నమాట. అంటే జగన్ బాధితులు కాని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కళ్ళు జగన్ బాధితులు అయిపోయారు. ఆయన కుటుంబం, తల్లి బాధితురాలు, చెల్లి బాధితురాలు. అంటే పాలకుడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి మనం చూసిన పరిస్థితుల్లో ప్రజలే తిరగబడ్డారు. 151 సీట్లు ఇచ్చింది ప్రజలే, 11 సీట్లకి మరి పాతాళంలోకి తొక్కింది ప్రజలే. అంటే ఆ ప్రజల చేతుల ఆయుధం ఏది? ఆ ఓటు ఇచ్చింది ఎవరు, ఎక్కడిది? రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సి రాజగోపాలాచారి, మరి బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, ఉద్దండులు అన్నమాట, మౌలానా అబుల్ కలాం ఆజాద్, వాళ్ళందరినీ తలుచుకోవాల్సినటువంటి రోజు. ఇంత గొప్ప దినోత్సవం. జగన్మోహన్ రెడ్డి కూడా మీరు ట్వీట్ చేశారు కదండి, ఆయన కూడా ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, ఆయన కూడా భావ వ్యక్తీకరణ గురించి మాట్లాడాడు అన్నాడు. దాంతోపాటు ఇంకోటి కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈవీఎంల గురించి మాట్లాడాడు. ఏది, అతనికి 151 సీట్లు ఇస్తే ఈవీఎంలు బెస్ట్, 11 సీట్లు ఇస్తే వరస్టా? అక్కడే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో అతని నైజ గుణం ప్రజలకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు అసలు ఇంత గొప్ప రాజ్యాంగం ఎలా ఇది తయారైందంటే 10 దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను అధ్యయనం చేశారంట అప్పట్లో. అటు అమెరికా రాజ్యాంగం, ఇటు బ్రిటన్ రాజ్యాంగం, అంటే మనల్ని పాలించిన వెళ్ళిన ఇంగ్లాండ్, అసలు ప్రజాస్వామ్య దేశం ఇంగ్లాండ్, బ్రిటన్, అక్కడి నుంచి అమెరికా వాళ్ళ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. ఆ 2 రాజ్యాంగాల్లో నీకేంటి, అదేమో రాణి పాలన, అంటే అక్కడ రాచరికం ఇక్కడ ఉంది, ఇంకా ఎక్కడ బ్రిటన్లో. ఇక్కడ అమెరికాలో అధ్యక్షుడు, ఇప్పుడు ట్రంప్ అయ్యాడు కదా, ఇక్కడ రాజు లేడు. అంటే మనం అమెరికాలో నుంచి కొంత మంచి ఆ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, బ్రిటన్లో నుంచి కొంత మెయిన్ ఎలిమెంట్ బ్రిటన్ నుంచి తీసుకున్నాం, ఇంకా 7-8 దేశాల నుంచి మరి అధ్యయనం చేసి అతి గొప్ప రాజ్యాంగం వీళ్ళు ఎలా తయారు చేశారంటే నీకు 6 నెలలు పట్టిందండి ఇది రాయటానికి. ఇది తయారు చేయటానికి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది కదా. ఇప్పుడు మరి ఎప్పుడు ఆమోదం పొందింది అది? నవంబరు ఇవాళ 26 అన్నమాట. నీకు దగ్గర మరి 395 ఆర్టికల్స్. అసలు ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో అన్నా ఉన్నాయా? 395 ఆర్టికల్స్ అంటే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం ప్రపంచంలో ఇదే. ఏది? భారతదేశం అన్నమాట. నీకు దగ్గర 8 ఏమో షెడ్యూల్స్, తర్వాత ఇంకో షెడ్యూల్ కూడా యాడ్ అయింది అనుకుంటా. నీకు ఇది రాయడానికి ఒక మహానుభావుడు దస్తూరి ఆయన చేతి రాత్తో రాశాడంట. నెహ్రూ గారు ఇది ప్రింటింగ్ ఇవ్వబోయే ముందు నాకు ఒక లిఖితపూర్వకమైన రాజ్యాంగం కావాలా, ఇటాలియన్ దస్తూరిలో రాయగలిగిన వాళ్ళు కావాలని ఆయన ప్రేమ్ బెహారీ నారాయణ్ రాయ్ జాదా, ఇది నువ్వు రాసినందుకు మరి నువ్వు ఒక్కడవే రాయగలవా ఇన్ని పేజీలు, ఇన్ని ఆర్టికల్స్, మరి ఇంత షెడ్యూల్స్? అంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను రాయగలను. ఎంత కావాలని అడిగాడంట నెహ్రూ. ఎంత కావాలంటే నాకు పైసా అవసరం లేదన్నాడు, కానీ నా పేరు రాసుకుంటాను, ప్రతి పేజీలో నా పేరు రాసుకుంటాను, చివరిలో మా తాత పేరు రాస్తా అన్నాడంట. అంటే చూసావా ఎంత గొప్ప. అంటే నువ్వు, నీ తాత, నీ తండ్రి, కుటుంబ బంధం
అంటే అసలు మరి ఇంత గొప్ప రాజ్యాంగం ఇవాళ ఆమోదం పొందిన రోజు అంటే ఇవాళ భారత పార్లమెంటు పండగ చేసుకుంటారు. ప్రధాని మోడీ ఇవాళ స్పెషల్ అకేషన్కి పిలిపించారు, అటు లోక్సభ ఇటు రాజ్యసభ. సరే ఇవాళ కూడా రాహుల్ గాంధీ బ్యాచ్ కొంచెం కామ్గానే ఉన్నారు, అంటే నిన్న చేసినట్టున్నారు అల్లరి. ఏది అదాని గోల పుడుతోంది కదా, అదాని ఏంటి అక్కడ కూడా మళ్ళీ జగనే. ఏది ఎంత 1750 కోట్లు మనాడు ముడుపులు. ఈ జగన్ గోల గురించి రాహుల్ మరి ఢిల్లీలో నిన్న అటు రాజ్యసభ వాయిదా పడింది, ఇటు లోక్సభ వాయిదా పడింది. ఈరోజు ఈ గొప్ప దినాన్ని పురస్కరించుకుని కామయ్యారు. ఇవాళ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ మన సత్యమూర్తి గారు చెప్పిన కొటేషనే చెప్పాడు ఆయన కూడా. నేను మంచివాడిని, నేను రాజ్యాంగం మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా బాగా అమలు చేశాను. అంటే ఏంటి గొప్ప ఎవరిది? రాజ్యాంగం గొప్పదైనా దాన్ని అమలు చేసేవాడు సమర్థుడై ఉండాలి. ఆ చేసిన ప్రతిజ్ఞ ఏది? రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం, భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం. దేనికి? రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని, అన్ని గోప్యత పాటిస్తానని. ఈ విధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిజ్ఞకి మరి ఏమన్నా కట్టుబడి ఉన్నాడా? అదే గత పాలకులు ఇవాళ ఇతనికి మధ్య ప్రజల్లో చర్చ అన్నమాట. ఇప్పుడు రాజ్యాంగం మంచిదైనా అమలు చేసేవాడు చెడ్డాడైతే చెడ్డ ఫలితాలు నీకు 5 ఏళ్ళు మనల్ని వెంటబడ్డాయి. అంకబాబుని తీసుకుపోయి జైల్లో పెట్టారు, రంగనాయకమ్మని ఏడిపించారు, అసలు ఆ నలంద కిషోర్ అయితే చచ్చిపోయాడు. ఏంటి వాళ్ళు చేసిన నేరం? ఏదో సోషల్ మీడియా పోస్ట్ని ఫార్వర్డ్ చేసిన 3 ఎగ్జాంపుల్స్ శ్రీనివాస్ గారు చెప్పారు. అంటే ఫార్వర్డ్ చేసినందుకు నరకం చూపించారు. వాళ్ళ వయసు ఎంత? ముగ్గురిది 70 ఏళ్ళు దగ్గర సీనియర్ సిటిజన్స్ అన్నమాట. అంటే ఇతను ఏమనుకున్నాడు ముఖ్యమంత్రి అంటే, ఇక నేను అసలు ఒక పెద్ద రాజును అనుకున్నాడు అనమాట. ఇప్పుడు రాజధానిని 3 ముక్కలు చేసేయచ్చు అనుకున్నాడు, చంపేయచ్చు అనుకున్నాడు అమరావతిని. లేకపోతే అసలు కౌన్సిలే రద్దు చేస్తా అన్నాడు, శాసన మండలిని కౌన్సిల్ తీర్మానం చేసేసాడు. ఏంటి? నాకు అసలు శాసన మండలే వద్దన్నాడు. అంటే ఇలాంటి పాలకుడు నభూతో నా భవిష్యత్తు అన్నమాట. ఏది గతంలో చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా చూడబోము జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు. అయితే క్లియర్గా వాళ్ళ చెల్లి కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రాన్ని సొంత జాగీర్లాగా 5 సంవత్సరాలు పాలించాడు అని చెప్పి. అండ్ ముఖ్యంగా రాజ్యాంగంలో అంటే ఫ్యూచర్లో ఎదురయ్యే సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఊహించే రాజ్యాంగాన్ని రచించారు అంటుంటారు. ఇక్కడ చట్టాలు అనేవి రాజ్యాంగం పరిధిలోకి రావంటారా? మరి జగన్మోహన్ రెడ్డి ఈ 12 సంవత్సరాల నుంచి మరి చట్టాలను ఉల్లంఘిస్తూ రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇదే రాజ్యాంగం గురించి ప్రస్తావించడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఫస్ట్ క్వశ్చన్, మీ క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్లో షర్మిల చెప్పింది అన్నారు. షర్మిల ఆస్తుల కోసం చెప్పింది, మేము ఆస్తుల కోసం కాదు, మేము నిజంగా ప్రజాస్వామ్యం కోసం చెప్పాం, హక్కుల కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం మేము చెప్పింది, స్వేచ్ఛ కోసం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజద్రోహ కేసు పెట్టాడు రఘురామకృష్ణరాజు మీద. అసలు రాజేంటి, రాజుకి ద్రోహం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి తనను తాను రాజుగా డిక్లేర్ చేసుకున్నాడా? రాజద్రోహం కేసు ఏంటి? రఘురామకృష్ణరాజు ఏం చెప్పాడు, ఆ రోజున చేసిన వీడియో ఏంటి, ఈయన పెట్టిన కేసు ఏంటి? పెట్టి ఏదో ఒక కేసు పెట్టి తీసుకొచ్చి లాక్కొచ్చి కొట్టాడు, లాకప్లో పడేసి కొట్టాడు పార్లమెంటు సభ్యుడిని. మనం కాదంబరి జత్వానీని చూసాం. కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లే ముఠాగా వెళ్ళి ఆ అమ్మాయిని లాక్కొచ్చి కొట్టారు. అంటే మీకు ఇక్కడ నేను అంటే ఇవన్నీ ఈ 2 ఇన్సిడెంట్లే మీకు ఎందుకు చెప్పాను అంటే జెండర్ ఈక్వాలిటీ పాటించాడు జగన్. అటు మగవాళ్ళని కొట్టాడు, ఆడవాళ్ళని కొట్టాడు. ఇక్కడ ఏంటి అంటే చట్టసభలకి ప్రతినిధి రఘురామకృష్ణరాజు. చట్టసభలు అంటే పార్లమెంటులో చట్టాలు చేస్తారు కదా, రాజ్యాంగాన్ని సవరించేది కూడా హక్కు పార్లమెంటుకే ఉంది కదా. మరి అటువంటి పార్లమెంటు సభ్యుడిని తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టిచ్చాడు. దాన్ని వీడియో తీసి దాన్ని ఆనందించాడు. అంటే ఎంత అది చెప్పాలంటేనే నాకు బాధగా ఉంది, వినాలంటే బహుశా మీకు కూడా బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఇంత క్రూరుడు ముఖ్యమంత్రిగా ఎట్లా పరిపాలించాడు అనేది ఒక పెద్ద
ఇది. ఇప్పుడు కాదంబరి జత్వాని కేసులో జగన్మోహన్ రెడ్డి కోరికని తీర్చింది ఎవరు? 3 సింహాలని టోపీలుగా పెట్టుకున్నవాళ్ళు. అంటే రాజ్యాంగాన్ని ఎంత అపహాస్యం చెయ్యాలో అంత అపహాస్యం చేసిన బ్యాచ్ ఇదంతా. జడ్జిల్ని మీకు స్థానిక సంస్థల ఎన్నికలని సక్రమంగా నిర్వర్తించండి అని నిమ్మగడ్డ రమేష్ కుమారు, ఆయన అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆయన చెబితే ఆయన తీసేశాడు. ఆయన కమ్మోడు అంటాడు. ఆయన కమ్మోడు అని చెప్పి పదవి నుంచి తీసేశాడు. పదవి నుంచి తీసేస్తే ఆయన న్యాయస్థానానికి వెళ్తే చూడు అట్ట తీసేయకూడదు, అట్ట ఉంచాలి అని చెప్పి ఆయన్ని పెడితే ఈ జడ్జీలందరినీ ఒక రూములో వేసి కరోనా వచ్చిన ఆ రూమ్లోకి వదలాలి, ఆ జడ్జీలందరూ చచ్చిపోవాలి, వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోవాలని పోస్టులు పెట్టారు ఈ వైసీపీ నాయకులందరూ కలిసి. అంటే శాసన వ్యవస్థని అడ్డంగా వాడుకున్నాడు, చట్టాలని మొత్తాన్ని తుంగలో దొక్కేశాడు, న్యాయస్థానాలని అతి నీచంగా అతి హేయంగా చూపించాడు. న్యాయస్థానాలు పిలిచి డీజీపీని పిలిచి ఆ చట్టం ఒకసారి చదువు అని చెప్పి చదివిస్తే సిగ్గుపడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. అంటే ఎంత అసలు ఆ పోలీసు వ్యవస్థ ఎంత నీచంగా ప్రవర్తించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే శాసన వ్యవస్థని మనం ఇందాక డివిఎస్ గారు చెప్పారు, శాసన వ్యవస్థ అంటే మొత్తం అసెంబ్లీ కౌన్సిల్ తనకి వ్యతిరేకంగా కౌన్సిల్ అంటే ఏంటి? పెద్దల సభ. పెద్దల సభలో తనకి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి పెద్దలందరినీ శిరచ్ఛేదన చేయాలని ఆర్డర్ వేశాడు. ఇదే 3 రాజధానుల బిల్లు అది ఆపి 3 రాజధానుల బిల్లు ఆపారని చెప్పి షరీఫ్ అనే ఒక పెద్ద మనిషి అప్పుడు ఆ రోజున కౌన్సిల్ చైర్మన్గా ఉంటే ఆ షరీఫ్ని అసలు మనం చెప్పుకోలేని భాషలో బూతులు తిట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే శాసన వ్యవస్థని, కార్యనిర్వాహక వ్యవస్థని, మొత్తం పాలనా యంత్రాంగాన్ని, అన్ని రకాల వ్యవస్థల్ని గుప్పిటిలో పెట్టుకొని అత్యంత నీచంగా, దారుణంగా, హేయంగా పరిపాలించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కావటం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఏదో నీతులు చెప్పటం, 36 మంది వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని హత్య చేశారు ఈ తెలుగుదేశం గూండాలు అన్నాడు. ఇప్పటికి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు 36 లిస్ట్ ఇవ్వాల. 36 లిస్ట్ ఏదే ఇవ్వ ఒక్కసారి అని పాపం హోంమంత్రి అనిత ఇప్పటికి ఒక 100 సార్లు అడిగి ఉంటుంది. ఆ లిస్ట్ ఇవ్వయా, నేను యాక్షన్ తీసుకుంటానని. లిస్ట్ ఏది? ప్రతిరోజు వచ్చి ఈ మొత్తం ఈ రోజా, మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి రాష్ట్రంలో రోజు మానభంగాలు జరుగుతున్నాయి, ఆ మహిళలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు, పాపం ఆ చంద్రబాబు ఏం చేస్తున్నాడు అని ఈ విధంగా ఈ మాడ్యులేషన్లో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? ప్రజలని మళ్ళీ ఫూల్స్ని చేయటానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి యంత్రాంగం మొత్తం మళ్ళీ కార్యరంగంలోకి దిగింది. ప్రజలు ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ భ్రమల్లో పడితే, జగన్మోహన్ రెడ్డి చెప్పే బూటకపు విషయాల వలలో పడితే మళ్ళీ మీకు మీ రాజ్యాంగం కల్పించిన హక్కులన్నిటినీ మీరు కోల్పోవాల్సి వస్తుంది. అందుకని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరూ ఇటు గుర్తు చేసుకుంటున్నారు, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం దీన్ని గుర్తు చేసుకోవటమే కాదు, భావి తరాలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. రైట్ సార్, ఈరోజు దీనిపైన లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. భారత రాజ్యాంగ విలువ ఏంటో ఈ 5 ఏళ్లలోనే తెలిసింది. ఈవెన్ నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా అదే రాజ్యాంగం పట్టుకొని పాదయాత్ర చేయాల్సి వచ్చింది అని చెప్పి. సో ఒక రాజకీయ నాయకుడి కొడుకు, అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కొడుకు, స్వయాన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ మాటలు మాట్లాడాలి అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఈ 5 ఏళ్లలో ఎలా ఉండేదంటారు? అండ్ ఇప్పుడు మరి ప్రజలైతే ఒక స్వచ్ఛమైన తీర్పు ఇచ్చారు, మీరేం చెప్తారు దీని గురించి? మంచి పాయింట్.
మేము మర్చిపోయిన పాయింట్ నువ్వు గుర్తు చేసావు. ఎందుకంటే రాజ్యాంగం ఎంత గొప్పదో తెలియజెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువగళం పాదయాత్ర. నారా లోకేష్ రాజ్యాంగం చేతపట్టుకుని నడిచే పరిస్థితి, అది తెలియజెప్పే అవకాశం లోకేష్కి కల్పించిన గొప్పోడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని ఆ విధంగా పోలీసుని బనాయించడం ద్వారా, ఆయన యొక్క స్టూల్ లాగేసుకోవడం ద్వారా అతను అసలు కనీసం వేదిక కనివ్వలేదు. జీవో నెంబర్ 1 విడుదల చేయడం ద్వారా, జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 2456 ఏంటిది, అటు పత్రికలపైన అణిచివేత, జర్నలిస్టులపైన అణిచివేత. అసలు ఇప్పుడు అసెంబ్లీ అయ్యే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు ఆర్టికల్ 19 నీకేమిచ్చింది? వాక్ స్వాతంత్రం ఇచ్చింది, నీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నీకు ఇచ్చింది. నువ్వు నీకు సంబంధించినటువంటి 10 మందితో నువ్వు కూడి సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు, నీ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఇది ఆర్టికల్ 19 ఇచ్చింది. అది కాల రాశారు జగన్మోహన్ రెడ్డి. ఏది, పోలీసుల్ని, అక్కడ ఉన్న ఎస్పీని, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని. ఇందాక సత్యమూర్తి గారు అన్నారు ఏపీ పోలీస్ ఎంత పతనమైందో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. అంటే రాజ్యాంగం గొప్పదే అని అనుకున్నాం మనం ఇందాక. అట్లాగే పోలీస్ వ్యవస్థ కూడా చాలా గొప్పది. కానీ దాన్ని అమలు చేసేవాడు కనుక చెడ్డాడయ్యాడు అనుకో, పోలీసింగ్ని అమలు చేసేవాడు చెడ్డాడైతే చూసావు కదా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎలా చెడ్డ ఫలితాలు వచ్చినాయో. అదే పోలీస్ ఇప్పుడు మరి ఎలా పనిచేస్తోంది, ఎంత నిష్పాక్షికంగా పనిచేస్తోంది. ఇవాళ 3 ఐపీఎస్లని సస్పెండ్ చేసి పారేశారు, ఎవరైతే కాదంబరి జత్వానీని తీసుకొచ్చారో. ఇవాళ ఎవరైతే మరి యువగళం పాదయాత్ర అడ్డుకున్నారో, దాడులు చేశారో లోకేష్ పాదయాత్ర పైన, అందరూ ఇవాళ మరి శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు అతని చేతిలో అంబేద్కర్ రాజ్యాంగం, జగన్ చేసిన రాజ్యాంగాన్ని ఏమన్నారు, రాజారెడ్డి రాజ్యాంగం. ఎప్పుడన్నా అలా రాజ్యాంగం పేరు మారటం నువ్వు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అన్నా విన్నావా? ఎవరా రాజారెడ్డి? అది కాకుండా ఇప్పుడు కూడా పేరు పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని కూడా వైసీపీ వాళ్ళే పెట్టారు. రెడ్ బుక్ వేరు, రాజ్యాంగం వేరు కాదు. లోకేష్ గారు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు అనేస్తున్నారు. అంటే అక్కడ మధ్యలో కామా పెట్టు నువ్వు. ఏది, రెడ్ బుక్ కామా రాజ్యాంగం, 2 పుస్తకాలు, అవి 2 పరస్పర పూరకాలు. రెడ్ బుక్ ఎప్పుడు వచ్చుద్ది? రాజ్యాంగం అమలు చేయకపోతే రెడ్ బుక్ వచ్చుద్ది అన్నాడు. ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకున్నాడు లోకేష్, రెండో చేత్తో రెడ్ బుక్ పట్టుకున్నాడు, ఆఫీసర్లందరికీ చూపించాడు. ఇది నాకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, నా హక్కు, నేను నడుస్తా, నా నడకను ఆపేది ఎవరు? నేను మాట్లాడతా, నా మాటను ఆపేది ఎవరు? ఆపారా? అడ్డుకున్నారా? ఇదిగో ఈ పుస్తకంలో మీ పేర్లు రాస్తున్నా, మళ్ళా ప్రజలు నాకు అవకాశం ఇస్తారు, నాకు అధికారం వచ్చిన తర్వాత మీ అందరిపైన కేసులు ఉంటాయన్నాడు. ఇప్పుడు మరి ఎన్నో చాప్టర్ నడుస్తుంది రెడ్ బుక్? ఇప్పుడు ఎన్నో చాప్టర్? 3rd చాప్టర్ అయిపోయింది అనుకుంటా. ఇక 4th చాప్టర్ తెరవాలి. ఇప్పుడు 3rd చాప్టర్తో నీకు బోరగడ్డ అనిల్, రామ్ గోపాల్ వర్మ, వర్రా రవీంద్ర రెడ్డి, ఇదంతా నీకు చుక్కలు చూస్తున్నారు. ఇక 4th చాప్టర్ ఎవరిది? కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఆల్రెడీ బిగిన్ అయినట్టుంది ఆ చాప్టర్ కూడా. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం, అదేదో రెడ్ బుక్ రాజ్యాంగం అని తోసేయటం కాదు. అసలు జేపీసీ అనే పదం ఏంటి? మనకు తెలుసు, ఐపీసీ మనకు తెలుసు, అది కూడా మార్చినట్టున్నారు ప్రధాని మోడీ. బిఎన్ఎస్ చేశారా, ఇండియన్ పీనల్ కోడ్. నువ్వేంటి జగన్ పీనల్ కోడ్ అంట. జేపీఎస్ చేసి పారేశారు దేన్ని? ఐపీఎస్ని. ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త జగన్ పోలీస్ సర్వీస్ అని. అంటే పోలీస్ క్రిమినల్ మధ్య గీత చిరిగిపోయింది. వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళుగా అయిన దుష్ఫలితాలు మనం అనుభవించామన్నమాట. ఇప్పుడు ఈరోజు ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 మనకేంటి? మత స్వాతంత్రాన్ని ఇచ్చింది. నువ్వు నీకు నచ్చిన మతాన్ని నువ్వు అనుసరించవచ్చు, నీకు నచ్చిన మతాన్ని ఇతర మతస్థులకు భంగం కలగని రీతిలో ప్రచారం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు అంత గొప్ప రాజ్యాంగం మన చేతుల్లో ఉన్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేవాడిని సమర్థుడిని తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఇందాక సత్యమూర్తి గారు ఎవరిదని చెప్పారు? ప్రజలదని చెప్పారు. మోసగాళ్ళు ఉంటారమ్మా, మోసగాడిది తప్ప, మోసపోయే వాళ్ళది తప్ప? మోసపోయే వాళ్ళదే తప్పు సార్, అది మనం గమనించాలి. జగన్ మోసగాడు, ఆయన తప్పుకు అతను శిక్ష అనుభవిస్తాడు. కానీ అతని చేతిలో మోసపోకుండా ఉండాల్సింది ఎవరు? జనం. ఇప్పుడు జనం మరోసారి ఆ తప్పు చేయకుండా సమర్థుడైనటువంటి పాలకుడినే కనుక తెచ్చుకుంటే ఈ రాజ్యాంగం అద్భుతమైన ఫలితాలని
ఇస్తుందన్నమాట. అంత గొప్ప రాజ్యాంగం నీకు 10 దేశాల నుంచి ఆయన అధ్యయనం చేసి ఇంతమంది గొప్ప వ్యక్తులు మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. నువ్వు ఇవాళ చర్చిలో కూడా ఒక మంచి వాక్యంతో బిగిన్ చేసావు, అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పావు. ఇవాళ శుభాకాంక్షలు నచ్చని వ్యక్తి ఒకడున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అతను ఇలాంటి నచ్చవు అనమాట. నేను రాజును అంటాడు. ఏది ఇక అతను రాజధానినే 3 ముక్కలు చేసినాడు, అసలు కౌన్సిల్నే రద్దు చేసినాడు, పోలీసునే చెరపట్టాడు, ఏ వ్యవస్థను వదిలాడు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా వదలలేదు కదా. ఫలితం ఇవాళ ఆ రాజ్యాంగమే ఈ ఫలితాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. సార్, ఇక్కడ రాజకీయాలు ఎంత కలుషితం అయిపోయాయో ప్రజల్లో కూడా అంత చైతన్యం పెరిగింది. రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించుకునే హక్కు వాళ్ళకు ఉండడం నేపథ్యంలో ఎవరు మంచి ఎవరు చెడు అని చూసేసుకునే చైతన్యం కూడా వాళ్ళలో వచ్చింది. సో ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలే అందుకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సో మీరేం చెప్తారు భావితరాల కోసం? ఇక్కడ ఏంటి అంటే చెడ్డవాళ్ళు వస్తుంటారు పోతుంటారు. చెడ్డవాడు రాకపోతే మంచివాడి విలువ తెలియదు. ఇప్పుడు మనం అన్ని రకాలుగా మనం మొదటి నుంచి అంటే దేశ చరిత్ర తీసుకున్న, దేశ ఎలక్షన్స్లో జరుగుతున్న పరిణామాలు తీసుకున్నా మనకు అవగతం అవుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మరీ ముఖ్యంగా తెలంగాణలో కూడా మీరు చూడండి. తెలంగాణలో కేసీఆర్ 10 సంవత్సరాల పాటు వరుసగా అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ని తీసి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని మౌలికమైన మార్పులు జరిగినాయి. మౌలికమైన మార్పుల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ధరణి పోర్టల్ అని కేసీఆర్ తీసుకొచ్చాడు. ఆ ధరణి పోర్టల్ని మ్యానిపులేట్ చేసి భూముల్ని ఆక్యుపై చేస్తున్నారు అనేది ఆ రోజున రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయం. అదే విషయము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది. అంటే భూములని స్వాధీనం చేసుకోవటానికి, పక్కవాడి భూమిని కొట్టేయటానికి ఒక రకమైన వ్యవస్థని తీసుకొచ్చారు అని ప్రజలు గుర్తించటం వల్ల ఆ ధరణి పోర్టల్ తీసుకొచ్చిన కేసీఆర్ని పక్కన పడేసి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మనం తెలంగాణ ఎగ్జాంపుల్ని మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ప్రజల జీవనోపాధిని, ప్రజల మెయిన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద వాటి మీద కూడా దాడులు చేసే సాహసాన్ని అధికారంలో ఉన్నవాడు ప్రదర్శించకూడదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి అడాప్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అంటే కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల కాలంలో 4 ఏళ్ళు అయిపోగానే 5వ సంవత్సరంలోనే చేశాడు. జగనన్న భూరక్ష, జగనన్న భూరక్ష అన్నాడు. భూములు మొత్తం సర్వేర్ రాళ్ళన్నీ పాతవి బీకిచ్చేసి తన ఫోటోనే పెట్టుకున్నాడు. ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఒక చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తెచ్చాడు. తెచ్చేసి ప్రజలకి కోర్టుకు వెళ్ళే హక్కు లేకుండా తీసేశాడు. నేను ఒక విషయంలో కంపేర్ చేసి చెప్తున్న కారణం ఏంటి అంటే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుంచుకోవాలని నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజలు న్యాయస్థానానికి వెళ్ళే హక్కును కూడా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ప్రజలు తిరుగుబాటు చేసి మా హక్కులు, మా స్థిర చరాస్తులు మాకే ఉండాలి, నువ్వు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని 5వ సంవత్సరం పూర్తి కాక ముందరే ఇంటికి పంపించారు. ఇద్దరిని పంపారు. ఇటు ఇన్ని పంపించారు, అటు ఆయన్ని పంపించారు. కారణం ఏంటి? ఇద్దరు భూమితో చెలగాటమాడారు. ఎందుకు? ఇది ఎట్లా జరిగింది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తే 95% భూ సంబంధిత ఫిర్యాదులే వచ్చినాయి. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటే అందులో 95% భూ సంబంధిత నేరాలే ఉన్నాయి, వాటి మీద ఫిర్యాదులే ఉన్నాయి. అంటే ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఒకటే. హక్కుల్ని ప్రజలకున్న ఇప్పుడు
ఇందాక డివిఎస్ గారు ఒక మాట చెప్పారు, మత స్వాతంత్రం. మన మత పక్కనోడి మతానికి అడ్డం రానంత వరకు మన మత స్వాతంత్రం మనకు ఉంటుంది. అట్లాగే ఆస్తి హక్కు ఉంది కదా. ఆస్తి హక్కు నువ్వు ఆస్తి హక్కును పక్కనోడి ఆస్తిని కాజేద్దాం అనుకోవటం అది కుదరదు. అది నీ హక్కు కాదు. ఎవరి ఆస్తి వాళ్ళదే. నీ ఆస్తిలోకి పక్కనోడు రాకుండా ఎట్లా నువ్వు కాపాడుకుంటావో నువ్వు పక్కనోడి ఆస్తిలో కూడా నువ్వు పోకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, మొత్తం ప్రజల ఆస్తుల మీద కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ప్రజలు వదిలించుకున్నారు. ఇది రాజ్యాంగం గొప్పతనం గురించి చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు పాస్ పుస్తకం పైన ఎవరన్నా ముఖ్యమంత్రులు బొమ్మలు ఎంచుకున్నారా? రైతు పాస్ పుస్తకం మీద ఉంటే రైతు బొమ్మ ఉండాలి, లేదు ఆ పొలం ఆయనకి ఇచ్చిన వాళ్ళ తాత బొమ్మ ఉండాలి, వాళ్ళ తండ్రి బొమ్మ ఉండాలి. కానీ ఆ రైతు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ అంటే ఇతనేమన్నా విక్టోరియా రాణా? ఇతను ఏమనుకోవాలి, కింగ్ చార్లెసా? అంటే ఏంటి, వాళ్ళ బొమ్మలు ఉండే కాయిన్స్ మీద. ఇది కరెన్సీ. ఇప్పుడు మనకి నీ నాణ్యాలు ఉన్నాయి కదా, కాయిన్స్, రూపాయి కాయిన్స్ అన్న, వాటిపైన బ్రిటిష్ రాజులు అంటే రాసరికపు పద్ధతుల్లో పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకోవటం అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిలో ఒక రాసరిక పోకడలు పెరిగిపోయాయో అక్కడే మనకు ఉదాహరణ అనమాట. ఇప్పుడు ఈ రాసరిక పోకడలకి ఈ రాజ్యాంగం చెక్ పెట్టింది. ప్రజాస్వామిక భావనని పెంచేదే మన రాజ్యాంగం అన్నమాట. మన ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం ఇవాళ ప్రపంచం గర్వించే ప్రజాస్వామ్యం అయిందంటే మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశలు, ఆకాంక్షలు, వాటిని సఫలం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందన్నమాట. అంటే పౌర బాధ్యతలేవో ముందు పౌరులు గుర్తించాలి. నీ స్వేచ్ఛను నువ్వు కాపాడుకోవాలి, నీ ఆస్తిని నువ్వు కాపాడుకోవాలి. పక్కాడు కబ్జా చేస్తే నువ్వు నిన్ను కాపాడుకోలేకపోతే ఎలా? పోలీస్ గాడి తప్పితే ఆ పోలీసును నువ్వే దారిలో పెట్టాలి. ఈ ఓటు హక్కు యొక్క గొప్పదనం అదనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.